హలో హాయ్. సో ఈరోజు ఇంటికి వచ్చినాను కదా, కొచ్చి నుంచి ఇటుకి వచ్చినాను నేను. లాంగ్ డ్రైవ్ అది కదా, మేబీ 700 కిలోమీటర్స్ మోర్ దెన్ దాట్. ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు మా చెల్లి, మా అమ్మ, మా చెల్లి పిల్లలు, తను అప్పు వీళ్ళ తమ్ముడు చిన్ను, అందరం కలిసి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి బీచ్కి వెళ్తున్నాం అన్నట్టు. అంటే బీచ్ పేరేంటంటే కొత్త కోడూరు బీచ్ అంటారు. సో అక్కడికి ఈరోజు వెళ్తున్నాం మేము. సో ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్తున్నా ఒక బీచ్కి, అంటే కార్లో. మామూలుగా వెళ్ళాను, బట్ కార్లో మాత్రం ఇదే ఫస్ట్ టైము. సో మా అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అదే, ఫ్యామిలీని కూడా మనం చూపించాలి కదా. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటే కొంచెం అనీజీగా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం చేంజ్ రావాలని చెప్పి ఈ ట్రిప్ ప్లాన్ చేశాను నేను. సో నేను కాళహస్తి నుంచి నెల్లూరు టు కొత్త కోడూరు బీచ్. సో అది అందరూ బాగుందని చెప్పినారు. సో అక్కడికి వెళ్దామని నేను ఫిక్స్ అయినాను. సో మీకు పెడతాను, వీడియోస్ కూడా పెడతాను. బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని వీడియోస్ పెడతాను. ఓకే, హోప్ యూ గోయింగ్ టు బి లైక్ ఇట్. అండ్ ఇంకేమైనా చెప్పాల్సినట్టు ఏమైనా ఉన్నాయా? నావిగేషన్ కూడా పెడతా, ఇక్కడి నుంచి ఎట్లా పోవాలి ఏంటనేది. అందరూ బాగుందని చెప్పినారు కాబట్టి అక్కడ పోతున్నాం. మై ఛానల్ నెల్లూరులో ఒక 2-3 బీచెస్ ఉన్నట్టున్నాయి. మైపాడు బీచ్ అని, కత్తిపూర్ సంథింగ్ ఏదో బీచ్ ఏదో సంథింగ్ ఉన్నాయి. సో ఈ బీచ్ కొంచెం బాగుంటుందని చెప్పినాను కాబట్టి, సో అక్కడ రాక్ బీచ్ అని కూడా ఒకటి ఉంది, అంటే దానికి వెళ్ళట్లేదు. ఈ బీచ్ కొత్త కోడూరు బీచ్ వెళ్ళాలా, టూరిస్ట్ స్పాట్ అని చెప్పారు. సో ఈరోజు సాటర్డే కాబట్టి వెళ్తున్నా ఫ్యామిలీతో. నాకు కూడా బాగా అనిపిస్తుంది వెళ్ళడానికి.